అందరికీ నమస్కారము. ఈరోజు వీడియోలో శ్రీరామావతారము గుణ వివరణములో 391 నుంచి 421 వరకు నామముల అర్థములు తెలుసుకుందాం. అవతారములన్నింటిలోనూ మిక్కిలి ఆహ్లాదము కలిగించున్నది రామావతారము. పరర్థి సర్వేశ్వరత్వము కన్నా ఉత్కృష్టమైన కళ్యాణ గుణ సమృద్ధి కలవాడు. ఇదేమిటి, మరి ఇంత అతిశయమా? పరమపదనాథుని సర్వేశ్వరత్వము కన్నా ఆయన అవతారమైన రామునికి గల కళ్యాణ గుణ సమృద్ధి గొప్పదని చెప్పడం ఏమిటి? యథార్థ దర్శనం కల వాల్మీకే అన్నారు ఈ మాట. శ్రీమద్ రామాయణం బాలకాండ మొదటి సర్గలో విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శనః అని రాముని గుణములకు లోకంలోని ఉపమానాలు చెప్పడం జరిగింది. నిజానికి అవి ఉపమానాలుగా సరిపోవు. సోమవత్ ప్రియదర్శనః చంద్రుని వలె చక్కని దర్శనము కలవాడు, అలాగే ఓర్పు సహనములలో భూమి వంటి వాడు అని. కానీ నిజానికి రాముని ఓర్పు సహనంతో పోలిస్తే భూమికి గల ఓర్పు సహనము ఎన్నో వంతో. పరమస్పష్ట తన పరత్వము స్పష్టముగా ప్రకాశించువాడు. తుష్ట సంతుష్టుడు, పుష్ట పరిపూర్ణుడు, శుభేక్షణ శుభమైన దర్శనము కలవాడు. కనుబొమ్మలు విశాలమైన ఎర్రని నేత్రములతో శుభేక్షణుడు. రామ రమింపచేయువాడు, విరామ తొలగించువాడు. వరాలిచ్చిన వారు పుచ్చుకున్నవారు కూడా పాపం ఈయన యందు తమ అతిశయం ఫలించక లొంగిపోయారు. అందుకే ఆంజనేయుడు రావణుడిని ముందుగానే నీకు వరమిచ్చిన బ్రహ్మ కూడా నిన్ను కాపాడలేడు సుమా అని హెచ్చరించాడు. విరజో మార్గ నిర్దోషమైన మార్గములను ప్రదర్శించువాడు. విరత విరమించినవాడు, తండ్రి రాజ్యాన్ని ఉపేక్షించి అందుండి విరమించినాడు. మార్గ భరద్వాజ మహర్షి మొదలగు వారిచే వెదుకబడినవాడు. నేయ నియమింపదగినవాడు, తన వారికి అణిగి ఉండువాడు. నయ ఆకర్షించువాడు. అనయ మృదుత్వము లేనివాడు, దుర్బుద్ధులకు రావణాదులకు మృదువు కానివాడు. శుభ విషయము లోకమున తాను తప్ప ఇతర శుభ విషయములు లేనివాడు. వీర శత్రువులు పారిపోవునట్లు చేయువాడు. శక్తిమతాం శ్రేష్ఠ దేవాదులచే మిక్కిలి కొనియాడబడువాడు. ధర్మ ధర్మస్వరూపి, ధర్మ విదుత్తమ వశిష్ఠ వామదేవాదులందరూ ధర్మవిత్తులు. వారందరి సందేహములను ఈయన తీర్చేవాడట. వైకుంఠ సమస్తమును ఒకదానితో ఒకటి సంబంధము కలుగునట్లుగా చేయువాడు. పురుష సమస్తమును పాలించువాడు. ప్రాణ అందరును జీవించినట్లు చేయువాడు. ప్రాణద ప్రాణములిచ్చువాడు కనుకనే రామ విరహం వలన వృక్షములు కూడా వాడిపోయినవి అన్నారు. ప్రణమ అందరినీ తన గుణములచే వంగజేయువాడు. పృథు కీర్తిచే బలసినవాడు. హిరణ్య గర్భ రమణీయముగా నుంటాయి కనుక ధ్యానించే వారి హృదయములు బంగారములు, వాటి యందు ప్రకాశించేవాడు. శత్రుఘ్న రావణాదులను చంపినట్లు శబ్దాది విషయ విరోధులను తొలగించువాడు. వ్యాప్త వ్యాపించినవాడు. బాలురు వృద్ధులు శత్రువులు మిత్రులు సేవకులు తేడా లేకుండా సమమైన వాత్సల్యం గలవాడు కనుక అంతటా వ్యాపించి ఉన్నాడు. వాయు తన భక్తులున్న చోటకి తానే ఏగువాడు. అధోక్షజ అందరి చేతను అనుభవించబడుతున్నను కొంచెము కూడా తగ్గనివాడు. ఋతు కూడినవాడు, అందరకు ఉల్లాసకరములైన గుణములతో కూడినవాడు. సుదర్శన తన గుణములెరగని వారికి కూడా తన దర్శనమే శుభముగా కలవాడు. కాల సమస్త చరాచరములను తన యందు చేర్చుకొనువాడు. పరమేష్టి రావణ వధాదులవగానే పరమపదమందు వేంచేసి ఉండువాడు. పరిగ్రహ పరిగ్రహించువాడు. తనతో సంబంధముందన్న స్వల్ప కారణం చేత
అయోధ్యలో చెట్టు పుట్ట చీమ దోమలకు కూడా పరమపదమునిచ్చినవాడు కనుక సమగ్రముగా పరిగ్రహించువాడు. రామకృష్ణాద్యవతారములలో అనేక కళ్యాణ గుణములను ప్రదర్శించి అనేక మందిని తనకు దాసులుగా చేసుకున్నారు స్వామి. అంతకు లొంగని వారిని తన పరాక్రమము చేత లొంగదీసుకున్నారు. వారి సంఖ్య స్వల్పమే. ఆ 2 అవతారములలోనూ కారణము అవి త్రేతా ద్వాపర యుగములు అవడం వలన సత్వగుణ సంపన్నుల సంఖ్య తగినంత ఉండేది. కలియుగం వచ్చేసరికి ఆ సంఖ్య క్షీణించింది. కల్కి అవతారములో ఆయన శీల గుణములకు ఈడుపడి దాసులయ్యే వారి సంఖ్య తగ్గి ఆయన పరాక్రమమునకు గురి అయిన వారి సంఖ్యే అధికము. అట్టి కల్కి అవతారములోని నామముల అర్థములు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.